ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాలు మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లాలోని రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ రాజర్షిషా, అలాగే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు నేత అడెల్లు అలియాస్ భాస్కర్ స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మావోయిస్టు నేత అడెల్లు అలియాస్ భాస్కర్ది ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం పొచ్చర గ్రామం. భాస్కర్ చనిపోయాడన్న వార్త విన్న ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. 35 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ ప్రజల పక్షాన పోరాటం చేసిన మావోయిస్ట్ నేత అడెల్లు ఎన్కౌంటర్లో చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే 35 ఏళ్ల పాటు ప్రజల పక్షాన పోరాడిన మావోయిస్టు అగ్రనేత భాస్కర్ అలియాస్ అడెల్లు శవాన్ని తమకు అప్పగించాలని, కడసారి చూపులకైనా అవకాశం కల్పించాలని అడెల్లు కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా బక్రీద్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాలు మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలోని ప్రముఖులు, అలాగే ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లాలోని ఖానాపూర్లో ఉన్న ఫారెస్ట్ కార్యాలయం ఎదుట రైతు కిల్లి సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఖానాపూర్ మండలం తర్లపాడులో గత ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఎన్నో ఏళ్లుగా భూములను సాగు చేసుకుంటుండగా అటవీశాఖ అధికారులు ఇప్పుడు ఆ భూములు అటవీశాఖకు చెందినాయని పేర్కొంటూ ఆ భూములలో వ్యవసాయం చేయకుండా అడ్డుకుంటున్నారని, పైగా నర్సరీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు వెంటనే తమ భూములను తమకు అప్పగించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని రైతు కూలీ సంఘం చెందిన నాయకులు హెచ్చరించారు.